శోక సందడిలో మునిగిపోయింది, గుండెలు పగిలేలా ఏడుస్తోంది. ఇప్పుడు ఆ చిన్నారుడికి దిక్కెవరు? ఓ పక్క తల్లి లేదు, ఒక పక్క తండ్రి జైలు పాలు. ఆ పిల్లలకి దిక్కెవరు? ఇదే ఘటనకు సంబంధించి సాహితీ కుటుంబం రియాక్ట్ అయింది, ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడింది. ఒక్కసారి ఆ కుటుంబం ఏమంటోంది? స్వాతి కావచ్చు, లేకపోతే సాహితీ స్వాతి వాళ్ళ తల్లిదండ్రులు కావచ్చు, ఆ కుటుంబం ఏమంటోంది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ సమాజంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి దుర్మార్గాలు జరుగుతున్నాయి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, వాటిని మీకు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చేయడంలో భాగంగా కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి అనేది లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్తంత చలించే అవకాశం ఉంటుంది, కాస్తంత కలవరపాటు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దీస్ ఆర్ ది డిస్టర్బింగ్ విజువల్స్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ కుటుంబం ఏమంటుందో మీరే చూడండి, ఆ తర్వాత మీరేమనుకుంటున్నారని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి సాహితీ స్వాతి కుటుంబం ఏమంటుందో ఇప్పుడు చూద్దాం. నా పేరు స్వాతి అమ్మ, నా పేరు స్వాతి అండి. 3 ఏళ్ల నుంచి మాకు జరుగుతూనే ఉంది, ఇట్లనే చికాకులు జరుగుతున్నాయి, ఇట్లనే గొడవలు అవుతుంటే సరేలే నువ్వు మంచిగా ఉంటే నేను దాంతో మంచిగా ఉంటా, లేకపోతే ఉండను, ఇట్లనే టార్చర్ అవుతుంది, ఇట్లనే గొడవలు అవుతాయి, ఇట్లనే పంచాయతీలు అవుతుంది అంటే నేను అన్న ఒకటే చెప్పా, నేను వెళ్ళిపోతే మీరిద్దరు మంచిగా ఉంటారు, అదొక్కటే సొల్యూషన్. అంటే నువ్వు వెళ్ళిపోతే నేను ఉండను, నువ్వు ఉండాల్సిందే, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఉంటేనే నేను దాంతో ఉంటా, లేకపోతే ఉండను, లేకపోతే నువ్వన్నా చావాలి, లేకపోతే ఎవరన్నా ఒకరు ఇది కావాలని మాట్లాడేటోడు. గొడవలు అయ్యేటి కానీ మంచిగా ఉండేటోళ్ళు, నేను లేకపోతే గొడవలు ఎక్కువ పెట్టుకునేటోడు, చికా చేసేటోడు. ఒకవేళ నేను ఉండను అని నేను ఏదన్నా చికా చేస్తే నన్ను కూడా చికా చేసేటోడు. నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను, నాకు అది కావాలి, నువ్వు కావాలి, నాకు ఇద్దరు కావాలి అని చెప్పి ఇట్లా రోజు టార్చర్ చేసుకుంటా మమ్మల్ని ఉండేది. కానీ నిజంగా ఇట్లా అవుతుందని అనుకోలేదు. ఇట్లా అవుతుందని తెలిస్తే మాత్రం కేసు పెడదామని కూడా అనుకున్నాం. కానీ ఉద్యోగం పోతుంది, పిల్లలు ఆగం అయిపోతారు, ఎందుకు మళ్ళీ చెల్ల జీవితం ఎందుకు ఆగం చేయడం, మొత్తం అంతా ఆగమే కదా, ఏదున్నా మనలో మనం చూసుకొని కామ్గా కూర్చొని మాట్లాడదామని అనుకున్నాం. కానీ అది ఇట్లా అయిపోతుందని అసలు ఊహించుకోలేదు మేము. ఇటు అందరి కుటుంబాలందరికీ దూరం అయిపోయినాం మేము. 3 ఏళ్ల నుంచి ఎవరితో మాట్లాడకుండా అయిపోయింది, కన్న తల్లిదండ్రులతో కూడా సరిగ్గా మాట్లాడకుండా అయిపోయింది మా పరిస్థితి. ఏం చేయాలో అర్థం కావట్లేదు, న్యాయం చేయండి అంతే. ఏమైందన్నది తెలియదు, నేను వచ్చేసిన 15 రోజులు, నువ్వు అక్కడ ఈ రోజు మార్నింగ్ ఏమైందన్నది కూడా నాకు తెలీదు. కొట్టిండా అది ఏం చేసిండ అనేది తెలియదు, కానీ దాన్ని కొట్టిండేమో అనే అనుమానం అయితే ఉంది. ఎందుకంటే అది చచ్చిపోయేదైతే కాదు. ఈయన కొంచెం డ్రింక్ చేస్తాడు, డ్రింక్ చేసి ఒకవేళ ఏమన్నా మతి స్థిమితం ఉండదంటారు కదా, డ్రింక్ చేస్తే ఏం చేస్తారు. అసలు నాతో ఒక్క నిమిషం కూడా మాట్లాడదు. నా వల్లనే ప్రాబ్లం వచ్చినప్పుడు ఎందుకు చెప్తుంది, నా వల్లనే ప్రాబ్లం అన్నప్పుడు ఎందుకు చెప్తుంది. నేను వెళ్ళిపోతాను తెలుసు, దానికి కూడా తెలుసు ఏ విషయమో, నన్ను వదిలిపెట్టడా అనే విషయం దానికి కూడా తెలుసు కాబట్టే దాన్ని ఈడ హైదరాబాద్లో ఉండకుండా మీ కాడికి తీసుకెళ్ళండి అని చెప్పింది. సరే నేనైతే వచ్చేస్తాను, నాకు సంబంధం లేదు, నేను వచ్చేస్తా, నేను ఇక్కడే ఉంటా. కానీ టార్చర్ భరించేది ఎవరు? ఇటు నేను భరించాలా, అటు అది భరించాలా, ముగ్గురం సఫర్ అయిపోతున్నాం. ఆ విషయమే చెప్పిన మా అమ్మోళ్ళకి, అమ్మ నేనుంటా, ఎవరో ముగ్గురం సంతోషంగా ఉండాలని అనుకుంటాం, కానీ ఇట్లా చంపుకోవాలనైతే ఆలోచన ఉండదు కదా. ఎవరైనా సావాలని కోరుకుంటారా? నా సొంత చెల్లది నేను ఎందుకు నాశనం చేసుకుంటా? ఇటు నన్ను టార్చర్ చేస్తే చేసిండు, కనీసం దాంతో మంచిగా ఉండాలనే కదా ఇట్లా అనుకునేది, దాంతో మంచిగా ఉంటే చాలే అని అనుకునేది. ఇక టార్చర్, నేను వెళ్ళిపోతా అంటేనే టార్చర్, నేనుంటా అంటే టార్చర్ కాదు. నేనుంటా అంటే పెట్టేటోడు, నువ్వు వెళ్ళిపోతా అంటే నిన్ను చంపేస్తా, నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు, నన్ను కాదని ఎట్లా ఉంటావు, నీకెవడు ఉండడు మాట్లాడడానికి. టార్చర్ అనేది ఇక
ఉండడానికి ఉన్నాడు. ఎందుకంటే నీకు విడాకులైనాయి, నేను ఖచ్చితంగా చూసుకుంటా, ఎవరు ఏదన్నా నేను చూసుకుంటా, నిన్ను చూసుకుంటా, నీ పిల్లలు చూసుకుంటా, అది కావాలి, నువ్వు కావాలి, అది కావాలి, నేను కావాలి, ఏం చేయడానికి ఉంటే దాంతో ఉండు లేదా నాతో ఉండు అని చెప్పిన. అట్లా కూడా చెప్పిన. అదైతే ఒప్పుకోదు, అది ఒప్పుకోదు. దాన్ని వదిలేసిన నేను ఊకోను. ఫస్ట్ దాన్ని వదిలేయొద్దు అనే చెప్పిన నేను. దాన్ని వదిలేయొద్దు. ఇప్పుడు ఎటు తిరిగి దాన్నే ఆగం చేసిండు. ఇటు నన్ను బాధ పెడతాడు, ఇటు దాన్ని బాధ పెట్టిండు. ఏం చేయాలి? తీసుకురమ్మంటే మా చెల్లి నేను వెళ్ళినాం సారు. వెళ్ళి తీసుకురావటానికి పోతే మేము పోయినాక వచ్చిండు. ఎవరు మీరు తీసుకుపోవటానికి, మీరు ఏమన్నా తీసుకొచ్చి వదిలిపెట్టిలా, మీరు ఎందుకు తీసుకుపోతారు, దేనికి తీసుకుపోతారు, నేనైతే వదిలిపెట్టాను, అది ఇది అని మాట్లాడిండు. మాట్లాడితే మేము అన్నాక మేము తీసుకుపోతాం, వద్దయ్యా ఎందుకు గొడవలు, మేము నా పిల్లని నేను తీసుకుపోతా, అది ఇది అని నేను చెప్పినామండి. చెప్పి ఇక మేము సామాన్లు అవి చదువుతా ఉంటే ఇక పిల్లకి ఎగ్జాములు ఉన్నాయి అనేసి 2 నెలలు ఆగమన్నాం. పిల్లలకి ఫీజులు కట్టింది. ఈ 2 నెలలు అయిన తర్వాత తీసుకుపోతామని అంటే సర్లేరు మేము రామని చెప్పిండు. అమ్మని కూడా అడి ఉంచొచ్చిన తర్వాత ఇక మేము ఇటు వచ్చిన తర్వాత ఇంట్లో చికాకు చేసి బ్లేడ్ పెట్టి కోసుకొని సీపింగ్ ట్యాబ్లెట్లు మింగిండంట. మింగి హాస్పిటల్ పడ్డాడంట 3-4 రోజులు పడి. ఇక మళ్ళీ పడేసి ఇక అట్లా ఉండి మరి 2 రోజులకు పోయిండు. ఏమో దగ్గరకు పోయాట, నేను చచ్చిపోయేటోని, నువ్వు నన్ను ఎందుకు రానియో, నా ఫోన్ ఎందుకు బ్లాక్లో పెట్టినావు, అది ఇది అని ఇక పిల్ల మీద గొడవ పెట్టి కొట్టిండంట. ఇగో ఈ అమ్మాయి మీద పెడితే ఇక ఈ అమ్మాయి ఏమందో ఏమో ఇక మెదలుకుంటున్నారు. ఇక మేము 2 నెలలు అయిన తర్వాత ఎగ్జామ్లు అయిపోయినాక తీసుకొస్తామని చెప్పి ఈ 2 నెలలు అయిన తర్వాత అమ్మాయిని తీసుకొని పోయినాం. సామాన్లు ఆడనే ఉన్నాయి. ఇక అమ్మాయి ఇప్పుడు 15 రోజులు అవుతుంది వచ్చి. ఇక రోజు గొడవ పెడతాడు, నీ అక్క వెళ్ళిపోయింది, అది కావాలా, నువ్వు కావాలా, మీ అక్క వెళ్ళిపోయిందని ఇక గొడవ పెడతాడంట. పిల్ల మీద రోజు నా మీద గొడవ పెడతాడు అని కొట్టే చంపిండు సారు. కొట్టే చంపిండు. ఇక ఒప్పుకోవట్లేదని కొట్టి చంపిండు సారు. ఇక ఇవన్నీ కావట్లేదు, ఇవన్నీ గావిలిపోయినాయి సారు. కొట్టిండు, దాన్ని కొట్టే చంపిండు. ఎట్లా పడితే అట్నే కొడతాడు సార్. ఇదివరకు కూడా ఎన్నోసార్లు కొట్టిండు. మొన్న అప్పుడు చేసిందండి, చేసినాకనే అమ్మాయిని తీసుకొచ్చేసింది అక్క. పెడతా అంటే వద్దంటుంది అమ్మాయి, వద్దన్నది. కేసు పెడతామంటే కేసు ఎందుకు, ఎవరు వస్తారు, నా మొగుడు మీద ఒక్క చెయ్యి పెడితే ఒప్పుకోను, నువ్వు ఎవరిని తీసుకొస్తావో తీసుకొచ్చి సామాన్లు వేసుకొని దాన్ని తీసుకొని పో, కానీ నా మొగుడిని మట్టుకు ఎవరన్నా దెబ్బ పడితే మట్టుకు ఒప్పుకొని నేను, అది ఇది అన్నది. నీ మొగుడిని మేము ఎందుకు కొడతాం, నాకెవరున్నారు లేవా, ఎవరు లేరు, నేను తీసుకొని పోతా వచ్చానంటే నాకు పోయేటప్పుడు సామాన్లు వచ్చేసిందిగా, పోయేటప్పుడు చెప్పమని అంటే వాళ్ళకల్లా చెప్తాంలే అమ్మా అని కూడా అన్న సారు. అంటే ఇక ఇంతలో పట్ల ఏం జరిగిందో మాకైతే తెలియదండి. ఇక అమ్మాయిని చంపేసిండండి రేగుల అనుగులు అనేవాడు. వాడు డీజీపీ ఆఫీసులో సీనియర్ అసిస్టెంట్. 2014లో మా అమ్మాయిని సాహితినిచ్చి పెళ్లి చేసినామండి వాడికి. వాడు నాన్న పోలీస్ కానిస్టేబుల్ సస్పెండ్ అయిండు. వాళ్ళ నాన్న చనిపోతే వాడికి ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం వాడికి వచ్చి ఇప్పుడు 5 సంవత్సరాలు అవుతుందండి. మంచిగా ఉన్నామండి అందరం. 2 పిల్లలు పుట్టారు. 3 సంవత్సరాల నుంచి మా పెద్ద అమ్మాయి స్వాతి అని అమ్మాయిని నాగులంచ వాళ్ళ సొంత మేనత్త కొడుక్కిచ్చే పెళ్లి చేసినామండి. వాళ్ళ సంసారం కూడా మంచిగా చేసుకుంటున్నారండి. 3 సంవత్సరాల క్రితం నా పెద్ద బిడ్డ మీద కన్నేసిండండి వాడు. కన్నేసి ట్రాప్ చేసి నువ్వు నాతో రాక